ఇంతకుముందు మీరు ఒక ప్రశ్న అడిగారు ఏమని, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు అంతేగా. చంద్రబాబు అవును సార్. నాయుడు గారు కూడా మాట్లాడడం లేదని అడిగారు. ఇప్పుడు ఏమవుతుందంటే స్టాలిన్ ప్రతిపాదన చూద్దాం. స్టాలిన్ ప్రతిపాదన ఎంతమంది అంగీకరిస్తారు అనే దాని మీద. గతంలో పవన్ కళ్యాణ్ గాని మోడీతో వ్యతిరేకం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద బాగా మాట్లాడారు. మన పిల్లలు కానండి ఏమన్నారు, మోడీ మనకు అన్యాయం చేస్తున్నాడు, రిలిమిటేషన్ ప్రక్రియ సరైనది కాదు, చేయొద్దని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళిద్దరు కూటమిలో ఉన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కూటమిలో లేకపోయినా రహస్య స్నేహితులుగా కొనసాగుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి విచిత్రమైంది, మీకు తెలుసు. అంటే ఇప్పుడు అక్కడ మోడీ ఏం చేసినా కూడా ముగ్గురు ఓటేస్తున్నారు అక్కడే కదా. అటు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ, అప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఓటు మాత్రం రాజ్యసభ మెంబర్ని ఎన్నుకోవడంలో బీజేపీకి వేశారు కదా ఓట్లయితే. కనుక ఇక్కడ సమస్య మనకు అర్థమైంది అంటే అక్కడ తమ తమ నెలలు తప్పిన తమ మిత్రులు శత్రువులు ఎవరు గదరాసుమితి అన్నట్టు ఇప్పుడు శత్రువులు మిత్రులు అవుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించిన మోడీ ఇప్పుడు మిత్రులు, గతంలో వైసీపీ వ్యతిరేకించిన శత్రువు ఇప్పుడు ఇవాళ మిత్రులు కనుక ఈ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కలిసి రారు ఈ మీటింగ్ ఖచ్చితంగా. అది బీజేపీ కానీ, బీజేపీ ఎట్లా కలిసి రాదు, ఇంకా మన ఎవరు మన తెలుగుదేశం కానీ, జనసేన కానీ, దాంతో పాటు ఎవరు మన వీళ్ళు కూడా మన వైసీపీ కానీ కలిసి రాదు. ఏది స్టాలిన్ అయిపోయింది దానిపై. ఇక తెలంగాణలోకి వస్తే మనకు ఏది బీజేపీకి ఎట్లా కలిసి రాదు. కేసీఆర్ కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతారు కానీ కాంగ్రెస్ తో కలిసి పోడు. కానీ ఇద్దరు వెళ్తారు, కాంగ్రెస్ వెళ్తుంది స్టాలిన్ పిలిచిన మీటింగ్ కు, వీరు కూడా మనకు బీఆర్ఎస్ కూడా వెళ్తుంది, కానీ వేరు వేరుగా వెళ్తారు. కానీ ఏం ఒకటే. కర్ణాటకలో ఏమైతుంది, కాంగ్రెస్ పోతుంది అధికార పక్షం, అక్కడ బీజేపీ పోదు. బీజేపీ మిత్రపక్షమైన మనకు దేవగౌడ పార్టీ ఉంది కదా, వాళ్ళు సమాజ్వాదీ జనతా దళ్ వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు పోతారు, అయిపోతుంది. వాళ్ళు ఆ రెండు పార్టీలు పోవు. తమిళనాడు అన్ని పక్షాలు పోతాయి, తెలంగాణలో బీజేపీ తప్ప బీజేపీ ఎక్కడి నుంచి పోదు. అట్లా మన కేరళ కానీ అందరు పోతారు, కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పోవడానికి అవకాశం తక్కువ. పోకపోతే ప్రజల ఒత్తిడి ఉంటది, దక్షిణాదికి నష్టం అయితే ఊరుకుంటారా, మన సీట్లు పోతే ఊరుకుంటారని ప్రజలు అంటారు. కనుక ఆ సమావేశానికి పోరు, కానీ వ్యతిరేకంగా వేరుగా ఈ డిలిమిటేషన్ ప్రక్రియ వద్దని అంటారు. ఇప్పుడు స్టాలిన్ మీటింగ్ తో పాటు రేపు అఖిలపక్షం తెలంగాణలో పెడతానని పట్టి విక్రమార్క, జానారెడ్డి అన్నారు. దీనికి కూడా పోతారని నేను అనుకుంటున్నాను. అంటే వీళ్ళందరూ కూడా తప్పనిసరి, ఎందుకంటే పోకపోయినా మేము సంఘీభావం తెలుపుతున్నాం, మేము వేరుగా అంటే బీఆర్ఎస్ అనొచ్చు వేరుగా, బీజేపీ ఎక్కడ పోదు. ఈ స్థితిలో ఇప్పుడు పరిష్కారం చెప్పామా, సీట్లు ఉన్న సీట్లే ఉంచడం.